జై జై సద్గురు స్వాముల వారికి జై. నిన్నటి రోజుని ఒక పదానికి అర్థం చెప్పుకున్నాం. ఏమిటంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటే అది వాడికి పదం కాదు, అది జ్ఞాన విచారంలోని ఈ బ్రహ్మతత్వానికి సంబంధించిందని చెప్పుకున్నాం. అదే విధానంగా ఇంకొక పదం కూడా వాడికి భాషలో వాడుకుంటాం. ఏమిటంటే ధనం మూలం ఇదం జగత్తు అని అంటారు. దానికి అర్థం ఏమిటి, ఎలా చెప్పారు పెద్దలు? ధనం ఉంటేనే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, ధనం లేకపోతే మనకి ఈ ప్రపంచం నడవడం లేదు. కనుక ఈ ధనమే అన్నిటికీ మూలము. ధనం ఉంటేనే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు, లేకపోతే గౌరవించరనే భావాలు బాగా ఉన్నాయి. కానీ దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ధనం మీద ఆశ, మమకారం, మోహం ఉండడం వల్ల ఈ మనిషి చనిపోయేటప్పుడు అయ్యో నేను ఇంత సంపాదించాను కదా, దాన్ని మరి భద్రంగా దాస్తారా, ఈ పిల్లలు ఏం చేస్తారనే భావంతో ఈ మానవుడు మనసంతా ఆ ధనం మీద పెట్టుకొని మరణిస్తూ ఉన్నాడు. అందుకే కృష్ణుడు కూడా చెప్పాడు, నీవు దేనినైతే తలుస్తావో నీ చివరి దశ యందు, అవసాన దశ యందు అదే పట్టుకొని వస్తావు అని చెబుతాడు. అంటే దానికి అర్థం ఇదనమాట. తాను ఈ మమకారంతో, మోహంతో, ధనం మీద అపేక్ష చావక దాని మీదే మనసు పెట్టడం వల్ల మళ్ళీ జన్మెత్తాడు. జన్మెత్తినప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ వాడితో పాటే ఈ జగత్తంతా వచ్చిందని అర్థం. అంటే ధనం మూలం ఇదం జగత్తు. ఆ ధనం అనే మమకారం, మోహం ఉండబట్టే మళ్ళీ వీడు పట్టుకొని వచ్చాడు. కనుక దానికోసం చెప్పిన మాటే కానీ ఇది వాడికి భాష కాదు. మనం జ్ఞానాన్ని విచారణ చేస్తే ఈ జ్ఞానంలోని ఈ పదాలన్నీ ఎలా వచ్చాయని అర్థమవుద్ది. అది విచారణ లేకపోవడం వల్ల ప్రతీదీ కూడాను మనం బాహ్య ప్రపంచానికి వాడుకున్నాం అన్నమాట. సరే, జై జై సద్గురు స్వాముల వారికి జై.